ఈ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. అయితే మనకి ఇక్కడ రూట్లో ఉన్న నెంబర్స్ వీటి ఎగ్జాక్ట్ వాల్యూస్ మనకు తెలియదు కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ √3 ఉంది కదా, √3ని 3/1/2లో రాసుకోవచ్చు కదా. అండ్ ³ √4 ఎలా రాసుకోవచ్చు, 4/1/3లో రాసుకోవచ్చు. అండ్ 4th √5ని 5/1/4లో రాసుకోవచ్చు కదా. సో ప్రతి దాంట్లో పవర్ వాల్యూలో ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 1/4 ఉంది. ఈ పవర్ వాల్యూస్లో డినామినేటర్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. వాటికి మనం ఎల్సిఎం తీసుకుంటాం అనమాట. సో 2కి 3కి 4కి ఎల్సిఎం అనేది మనకి 12 వస్తుంది. సో ఇప్పుడు 12 ఉంది కదా. సో 3/1/2 ఉంది. ఈ 2 అనేది మనకి ఎగ్జాక్ట్గా 12లో 6 టైమ్స్ పోతుంది కదా. సో 3/6/12 వేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ 3 అనేది 12లో 4 టైమ్స్ కదా. సో 4/4/12 వేసుకుంటున్నాం. తర్వాత 5/1/4, ఈ 4 అనేది 12లో ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుంది కదా. సో 5/3/12 వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే 3/6 అంటే మనకి 729 పవర్ వాల్యూలో 1/12. 4/4 అంటే 256 పవర్ వాల్యూలో 1/12. 5³ అంటే 125 పవర్ వాల్యూలో 1/12. సో ఇక్కడ 1/12 ఉంది, ఇక్కడ 1/12 ఉంది, ఇక్కడ 1/12 ఉంది. సో ఈ మూడు ఈక్వల్. సో ఇప్పుడు 729 ఉంది, 256 ఉంది, 125 ఉంది. సో దీంట్లో పెద్ద నెంబరు 729 కాబట్టి పెద్ద నెంబర్ ఇది, దాని తర్వాత నెంబర్ ఇది, దాని తర్వాత నెంబర్ ఇది. సో దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో ఏమన్నాడంటే చిన్న నుంచి పెద్దగా రాయాలి. సో ఫస్ట్ నెంబర్ ఇది వస్తుంది, సెకండ్ నెంబర్ ఇది వస్తుంది, థర్డ్ నెంబర్ లార్జ్ నెంబర్ ఇది వస్తుంది. సో అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ నెంబర్ ఏంటి మనకి 4th √5, తర్వాత ³ √4, తర్వాత √3.